పుదుచ్చేరి అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా యానాం ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే కాకినాడ జిల్లా వైపు నుండి నీలపల్లి, సుంకరపాలెం, మాలవరం గ్రామాల్లో కూడా 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్, ట్యాక్స్ శాఖల సమన్వయంతో సిబ్బందిని నియమించి 24 గంటల పర్యవేక్షణ చేపట్టారు. ఈ చెక్పోస్టులని పోలీసు ఉన్నతాధికారులు, యానాం రిటర్నింగ్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కాకినాడ ఆర్డీఓ, తహసీల్దార్ కలిసి ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం నుంచి ఇవి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. వచ్చే నెల 9వ తేదీన ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ చెక్ పోస్టులు కొనసాగుతాయని తెలిపారు అధికారులు. పుదుచ్చేరి అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు యానాం చుట్టుపక్కల ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జిల్లాల్లో అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు అంటాం. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు వారి ఆధ్వర్యంలో వారి సిబ్బందితో 24 గంటలు కూడా ఇక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. మన కాకినాడ జిల్లా వైపు నుండి నీలపల్లి, సుంకరపాలెం, మల్లవరం 3 గ్రామాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ యానాం, మా కాకినాడ జిల్లా నుండి ఆర్డీఓ మరియు తహసీల్దార్ అందరూ కలిసి ఈవేళ ఈ చెక్ పోస్టులు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రేపు నుండి ఫంక్షనింగ్లు, ఇవాళ ఈవినింగ్ నుండి కూడా ఫంక్షనింగ్లోకి వస్తాయి. ఇవన్నీ ఎన్నికలు వచ్చే నెల 9వ తారీఖు దాకా కూడా ఈ చెక్ పోస్టులు నిర్వహించబడటం జరుగుతుంది.